51వ అధ్యాయం. జ్ఞాన సంబంధుని భక్తి వైభవం. శ్రీ అగస్త్యుడు. బాలుడు పాడసాగాడు. దేవతాధీశ్వరుడైన ఓ పరమేశ, నేను గౌరీపుత్రుడను. హే ప్రభు, నీవు సర్వవ్యాపివి, సర్వజ్ఞుడవు. నీ ముందు ఎవరు ఏది పలికినా అది అసమగ్రమే, అసంపూర్ణమే, అసమంజసమే. కాబట్టి వాగ్రూపమైన నా అపరాధాన్ని దయతో క్షమించు. స్త్రీ చేత అలంకరింపబడిన శరీరం గలవాడు, చతుర్ముఖుడు మొదలైన సకల గీర్వాణ గణముల చేత సేవింపబడిన పాదములు కలవాడు, జటలలో బంధింపబడిన గంగ కలవాడు, ద్రోణీపుర అధిష్టాన దైవమైన పరమశివునకు జ్యోత. పరమాత్మ వేరు, నేను వేరు అను అభిప్రాయ రోగములకు మందు వంటి వాడు. సకల బ్రహ్మాండముల సృష్టి స్థితి వినాశములకు సాక్షి, బ్రహ్మస్తోత్రములకు సంప్రీతుడైన వాడు, మహా అఖండ తేజస్వరూపుడు అయిన బ్రహ్మపురీశ్వరునకు ప్రణిపాతం. మోక్ష విద్యచే ఘనమైన సంసార మాలిన్యం అంటని కీర్తి గలవాడు. వేదాగములు మొదలైన సకల విద్యా విశేషములలో నిరంతరం నిమగ్నమైన బుద్ధి కలిగిన వాడు, తద్గ్రహణేశ్వర విరాజిల్లేవాడు, ఏకైక జగదోద్ధారకుడు, మహామనీషి సత్తముడు, విశ్వాసమునకు భాజమైన వాడు, వేణుపురాధీశుడు అయిన శివునికి దోషిని, విష్ణుమూర్తిచే సమర్పింపబడిన మనోహర చక్షుపద్మం కలవాడు, నీలీకునిచే పూజింపబడిన పదపద్మములు కలవాడు, విలాసమాత్రంగా నవ్వి త్రిపురములను దహించినవాడు, కాశీపురాధీశుడు అయిన పరంజ్యోతికి దోయిలి, స్వర్గములోని కల్పవృక్ష పుష్పములతో అలిన మాలికలచే పూజింపబడు పాదాంబుజములు కలవాడు, పార్వతీదేవి కుమారస్వాములతో కూడి ఉన్నవాడు, చంపాపుర ప్రభు అయిన ప్రభువుకు ప్రణతి. పంచమహాపాతకాలను హరించేవాడు, తత్పురుష, అఘోర, సజ్జోజాత, వామదేవ, ఈశాన అనే పంచబ్రహ్మ స్వరూపుడు, పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాలు అనే పంచభూతాలకి కర్త, నమశివాయ అనే పంచాశ్రీ మహామంత్ర శరీరుడు అయిన సకలేశ్వరునికి నతి, ఋగ్యజుసామ వేదములచే సన్నుతుడు, త్రిపురాసుర సంహారి, ధర్మార్థ కామములను ఇచ్చువాడు, సత్వరజస్తమోగుణములు పైవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏకైక మూర్తి, ధ్యానజాతి జయములకు నియామకుడు, స్వర్గమర్చ పాతాళములకు ముల్లోకములకు అధీశుడైన శివునికి అంజలి. ఓ పరశివ, నా వాక్కు నిన్నే స్తుతించుగాక, నా కన్ను నిన్నే దర్శించని, నా శిరస్సు నీకే వందనం చేయని, నా చెవి నీ పవిత్ర చరిత్రములు వినని. ఓ మహేశ, నా మనసు నీ పాదపద్మలని స్మరించని. 3 ఏళ్ల బాలుడు భగవంతుని ఇలా స్తుతించి చేతిలో స్వర్ణపాత్రతో ద్రోణీపురేశ్వరుని ప్రీతిగా ముద్దుగొలిపే నాట్యాన్ని చేశాడు. అప్పుడు దేవదందువులు మ్రోగినాయి, గంధర్వులు గాన విద్య వైశారజమును నివేదించారు, ఆనంద తరంగాలు లోకములంతటా ముంచెత్తినాయి. ఆ శిశువులో ప్రకటమైన శివానుగ్రహ సంపదకు సిద్ధులందరూ ఆశ్చర్యపోయినారు. అక్కడ గుమిగూడిన భక్తులు పార్వతీదేవి పదాంభోజాలకు అర్పించిన పుష్పాలతో మాలలు కట్టి ఆ బాలుని అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్లారు. హరహర అనుకుంటూ. సంగతి తెలిసిన అతని తల్లి ఆనందానికి ఆశ్చర్యానికి అంతే లేవు. పుత్రోత్సాహం తురియ పురుషార్థాన్ని పొందినట్లు అయింది ఆమెకు. ఆ దినం ఎలాగో గడిచింది. మన్నాడు ఉదయమే నూతన కవితాశ్రీ ప్రవాహం ఉదయించిన ఆ బాలుడు తండ్రి మూపును ఎక్కి పరమేశ్వర చరణసేవ కోసం అక్కడే ఉన్న బదరీవనానికి వెళ్ళాడు. చతుర్దశ భూలనాయకుని చూడగానే అతనిలో ప్రేమరసకంగా ఉప్పొంగి ద్రావిడోక్తమైన గాన రూపంలో వెలువడి గంగను ధరించిన శివుని శ్రమను అభిషేకించింది. శివుడు పులకించిపోయినాడు. బాలుడు తన తామర మొగ్గల్లాంటి బుల్లి చేతులతో చప్పట్లు చలుస్తూ పాటకు తాళం అందిస్తున్నాడు. అతని గులాబీ రంగు హస్తాలు కమిలిపోకూడదని దయామయులైన శివపాత్ర సంకల్పించి బాలుని చేతిలో ఇమిడిపోయే బుల్లి బుల్లి తాళాలను ఆవిర్భంపచేశాడు. అవి హేమ వికారములై, పంచాక్షరి మహామంత్ర చిహ్నితాలై, మృదునాల పూరితాలై, ఓంకార పూషితాలై ఒప్పారగా బాలభక్తుడు
ఆ మహత్ప్రసాదం చేత నాదబిందు స్వరూపాలైన ఆది దంపతులే పరవశించినట్లు తాళలయ సమన్వయ వైభవాన్ని సృష్టించాడు. భక్తజనులందరూ ఆశ్చర్యచకితులై ఆనందడోగులు ఊగారు. తరువాత అతడు అక్కడక్కడ ఉన్న శివక్షేత్రాన్ని దర్శించి తన గాన తేనీయుల చేత శివుని అభిషేకించసాగాడు. పసివాడు, సుదూరాలు నడవలేనివాడు కాబట్టి తండ్రి అతడిని తన మూపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేవాడు. మనుమడి విశేషగాన వైభవాన్ని విన్న మాతామహుడు అతడిని తన క్షేత్రమైన లక్ష్మీపురానికి వచ్చి విశ్వనాథుని సేవించుకోవలసిందిగా ఆహ్వానించాడు. సంబంధుడు అక్కడ కావించిన శివనామ సంకీర్తనం అనే మధురాండవంలో ఈదులైన పరమశివుడు కైలాసంలో తన దేవతలు చేయి స్తోత్రగానం సైతం సంబంధుని కీర్తనతో పోల్చుటకు సరితూగవు అని తిరస్కరించాడు. జ్ఞాన సంబంధుడు అక్కడి నుండి ఛాయవలను చేరుకొని అక్కడ కూడా తన శృతి మాధుర్యాన్ని వెలయించి ఆ పరిసరాల్లోని క్షేత్రాలు దర్శిస్తూ అక్కడ పరమేశ్వర రూపాలను తాను గానవర్షంతో ఆర్తపరుస్తూ శ్వేతవనస్థితి అయిన గౌరీశుని సేవించుకొని స్వస్థానాన్ని పయనించాడు. దారిలో నీలకంఠుడనే భాగవతోత్తముడు అతని తారసిల్లాడు. జాతిచే శూద్రుడైన అతడు తన కులం యొక్క కర్మ యొక్క చిహ్నాలు స్ఫురింపనీయక అద్భుతంగా శివనామ సంకేతం చేయసాగాడు. అతని భార్య మతంగా చూడమని అతని పాటకు పల్లవి వలె తోడై శివగానామృతాన్ని పండించారు. సంబంధం చూడగానే వారు అతని పాదాలపై వాలి ఆ బాలులో ప్రవృద్ధమైన శివమహిమకు ఆత్మార్పణ చేసుకున్నారు. వారి భక్తి ప్రేమలకు కరిగిపోయిన సంబంధుడు వారిని తన పల్లెకు ఆహ్వానించి ద్రోణీపురేశ్వరుని ఆలయం బయట వారి విడిని ఏర్పాటు చేశాడు. దంపతులు అక్కడ శివసేవ చేయసాగారు. నీలకంఠుడు వీణావాదంలో నిపుణుడు. సంబంధుని గీతాలను తన వీణపై రాగనిబద్ధం చేసి చక్కగా ఆలపించేవాడు. సంబంధుని సాక్షాత్ శివునిగా విశ్వసించి సర్వకాల సర్వావస్థలలోనూ అతనిని తన మిత్రునిగా, ఆప్తునిగా, దైవంగా భావించేవాడు. అతడు తన భార్యతో కలిసి సంబంధునితో పాటుగా శివక్షేత్రాలు తిరుగుచూ ఉండేవాడు. బ్రహ్మపురంలో ఒక శివాలయం నిర్మింపజేసి అందులో నిత్య ఆరాధనతో పాటుగా నిత్య అన్న సమారాధన కూడా తగు ఏర్పాటు చేసి తృప్తి చెందాడు. సంబంధుడు చౌర సంస్కారాన్ని పొంది నీలకంఠుడి వెంటరాగా వ్యాఘ్రపురంగా పేరు పొందిన సిదంబర క్షేత్రాన్ని సందర్శించాడు. అక్కడ శివుని నృత్యవైభవాన్ని కన్నులారా కాంచి మిత్రుడు నీలకంఠునికి ఒక దివ్య దర్శనంలో అక్కడి సనాతన విప్రగణాలైన దీక్షితులను దర్శింపజేశాడు. సంబంధుని తండ్రి అక్కడే ఉన్న కాంచలేకపోయినాడు. అక్కడి నుండి క్షేత్రాలను సాగిస్తూ అర్కవ్యాఘ్రపురం చేరి అక్కడ పిండ్యాఘటేశ్వరుని గురించి సంకీర్తన నిర్వర్తించాడు. అతడి నుండి అతనితో పాటుగా అనేకులు పాదసారులే రాగా తండ్రి మూపుపై ఎక్కడుకు మనసొప్పక అతడు కూడా ముళ్లతోనూ రాళ్లతో నిండిన క్లిష్టతరమైన బాటల వెంట శివ సందర్శనం కొరకు ఉత్సాహంతో లెక్క చేయకుండా నడవసాగాడు. ఒకసారి పరుగులు పెడతాడు, తనకన్నా పెద్దవారి వేగాన్ని అందుకునేందుకు. జై జగజ్జయ మహాదేవహర మృత్యుంజయ కల్పతరు కపర్ది శుగురు ధన్యం ధన్యం ప్రభు చేరుకోవయ్యా, ఈడ్చుకుని పో స్వామివర, గంగాధర మాకు దహమే వేయదయ్యా, అన్నపూర్ణ ప్రియ మేము ఆకలి ఎరుగం, ముక్కంటి మాకు నీవు తప్ప అన్నం కనిపించదు, ఓయ్ ఓయ్ జంగమా, ఓంకారలింగమా, మా ప్రాణలింగమా, మహాప్రాణలింగమా, ఇలా ఎలుగెత్తి శివపదాలు చెప్పుకుంటూ అలుపెరగని ఆ బాలవీరుడు తోటివారిని ఉత్సాహపరుస్తూ సాగిపోతూ ఉన్నాడు. త్వరలో అతడు వరదానపురేశుని సేవింప మారపురం కేసి పైన కట్టాడు. అప్పటికే సూర్యుడు పశ్చిమాధుల లెక్క కుంగుతూ ఉన్నాడు. అప్పటికి ఆ పసికందు కాళ్ళు కసికందాయి. ఊరి పొలిమేర వద్ద ఆగిపోయినాడు. సత్రంలో అంతా బస చేశారు. అక్కడ ధార్మికులు వితరణ చేసిన ఆహారాన్ని మహత్ప్రసాదంగా భుజించి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినారు. బాలభక్తుని శ్రమకు వరదానపురీశ్వరుడు క్లేశం అనుభవించాడు. అతనికి కాళ్ళక తప్పించుటకు పల్లకినియే సంకల్పించాడు. ఆ రాత్రి తన భక్తులకు ఆలయ బ్రాహ్మణులకు స్వప్న దర్శనమిచ్చి, భక్తులారా ముత్యాల పల్లకి ఛత్రచామరాదులు కల్పించి ఆలయ గోపురం వద్ద సిద్ధం చేయించాను.
నా దర్శనార్థం బాలసంబంధుడు వేచి ఉన్నాడు, అతనికి ఇయ్యవలసింది అని ఆదేశించాడు. నిద్ర లేచి వారు గోపురం వద్ద అవన్నీ కనిపించడం చూసి ఆశ్చర్యపడ్డారు. శంభుడు సంబంధుడి స్వప్నంలో గోచరించి తాను అతనికి బహుకరించదలసిన వస్తువుల గురించి చెప్పి వాటిని వినియోగించవలసిందిగా ఆదేశించాడు. సంబంధుడు ఒక్క ఉదయం లేచి తండ్రికి ఈ విషయం విన్యాసలతో నివేదించి సత్రం వెలుపలికి రాగానే అతనిని ఆహ్వానించుటకై వచ్చే బ్రాహ్మణులు ఎదురైనారు. పూర్ణ కుంభంతో వేదమంత్ర పఠనంతో పూర్ణకాముడైన బాలభక్తరాజును శివాలయానికి తోడుకొని పోయినారు. సంబంధుడు శివదత్తమైన పరికరాలను చూసి ఆశ్చర్య ఆనందాలతో భగవంతుని అపార కరుణకు పొంగిపోయినాడు. చాలాసేపు వరదానపురేశ్వరుని దానశీలాది విశేషాలను సంకీర్తనపరంగా స్తుతించి భగవంతుడిచ్చిన వస్తు విశేషాలను గైకొనుటకు అనుమతి తీసుకొని వాటికి 3 పర్యాయాలు ప్రదర్శనపూర్వకంగా నమస్కరించాడు. శిబికను ఎక్కి భక్తులందరూ శంభో హరహర మహాదేవ అనే నినాదాలతో వెంటరాగా అతడు పయనమై స్వగ్రామాన్ని చేరుకున్నాడు. ఒక శుభముహూర్తంలో శివపాల హృదయుడు తనయునికి ఉపనయనం కావించాడు. బ్రహ్మచర్య దిశ అవలంబించిన గ్రామ సంబంధుడు గురుముఖత ఋగ్వేదాన్ని అధ్యయనం చేశాడు. క్రమంగా అతడు చతుర్వేదాలను చతుర్షష్టి కళలను సులువుగా ఆకలింపు చేసుకున్నాడు. వేద ఆగమాది సకల విద్యలను కర్తలామలకు మలుచుకున్న అతని విజ్ఞానపూర్వక వివరణ చేత గురువులు కూడా తమ సంశయాలు తీర్చుకోగలిగారు. సంబంధుడు సకల వేదముల సారం పంచాక్షి మహామంత్రమే అని గ్రహించి దాని ఎందే ఏకనిష్టను సాధించాడు. ఆ ఉత్తేజంతో అతడు పంచాక్షరమయమైన ఒక గేయముని రచించి గానం చేయగా అందరి అలోక సామాన్యమైన ప్రౌఢార్థ నిక్షేపానికి ఆశ్చర్యచకితుడై సరస్వతి వరప్రసాద్ అయిన భక్త వాగేశుడే అతని దర్శనానికి విచ్చేశాడు. అతని రాకను ఆకర్షించి సంబంధుడు ఎదురేగా వాగేశుడు అతనికి అభివాదం చేశాడు. సంబంధుడు వారించి ఆ భక్తి సత్వముని లేవనెత్తగా వాగేశుడు కృతాంజలి అయి నతమస్తకుడై జ్ఞానవృద్ధుడైన బాలసంబంధుని ముందు నిలబడ్డాడు. సంబంధుడు అతనిని సబహుమానంగా తన ఇంటికి వెంట తీసుకెళ్లి అతనిచే విందు ఆరగింపజేసి విశ్రమింపజేశాడు. తరువాత వారిద్దరూ సకల మూల నాయకుడైన ద్రోణీపురేశ్వరుని సన్నిధికి వెళ్ళి అక్కడ స్వామిని తమ తమ దివ్యగాన స్తోత్రాధికల చేత సన్నుతించారు. బాలభక్తుని మధురభావపూరిత సాంగత్యంలో వాగీశునికి దినాలు క్షణాలు కాగా కొంతకాలం అక్కడ సత్కాలక్షేపం చేసి ఆపై ఇతర శైవక్షేత్ర సందర్శనార్థమై బాలభక్తుని వల్ల సెలవు కోరాడు. 7 అడుగులు కలిసి నడిస్తే వారు వీరు వీరు వారు అవుతారు అన్నట్లుగా బాలసంబంధునికి వయోవృద్ధుడైన వాగీశునితో ఆచార్యపరమైన తీయటి మమతానుబంధం కలిగింది. ఇది ఈశ్వరిచ్చే అని స్పష్టం. ముందు ముందు ఈ భక్త సత్వముల కారణంగా అనేక దివ్య సంభవాల ఆవిష్కరణకు ఈ మధురానుబంధమే ప్రాతిపదిక అయింది. వాగీశుని ఎడబాటు సైపలేక అతనితో శివక్షేత్రాన్ని కూడా చూడవచ్చును అనే అభిలాషతో సదాశయుడైన జ్ఞాన సంబంధుడు అతనితో బయలుదేరి తండ్రిని కూడా తనతో ఆహ్వానించాడు. కానీ సోమయాగం నిర్వహించాలి అనే ఆకాంక్షతో ఉన్న శివపాదుడు సంబంధుని ప్రయాణాన్ని వారించబోగా బాలుడు తన అశక్యతను తెలియజేశాడు. కుమారుని వియోగాన్ని సహించిన తండ్రి ఇక చేసేది లేక సోమయాగ నిర్వహణ సంకల్పాన్ని నిర్గమించుకొని తాను కూడా కుమారునితో సాగిపోయినాడు.